మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మనకు అప్పటికప్పుడు కూర వండుకోవడానికి ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. అప్పుడు కూర వండుకోకుండా పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకటే కోడిగుడ్డుతో మనము అన్నం తినేయవచ్చు అనమాట. కూర లెక్క కర్రీ లెక్క చేసేసుకొని అప్పటికప్పుడు ఆమ్లెట్ రూపంలో ఎలా చేస్తానో చూడండి. కూర లేనప్పుడు మీరు అప్పటికప్పుడు కూర వండుకోవడానికి బద్ధకంగా ఫీల్ అవుతారు కదా, అప్పుడు మనం ఇట్లా ఒకటే ఉల్లిగడ్డ కోసేసుకొని ఇలా వేసేసుకొని ఉల్లిగడ్డని ఇలా నేను ఆల్రెడీ చిన్న చిన్న కోసాను ఉల్లిగడ్డలు. ఇలా కోసిన తర్వాత మనము దీంట్లో లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలన్నమాట. తర్వాత మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనకి సరిపడా కొంచెము కారం వేసుకోవాలన్నమాట. కారం ఇది చూడండి, ఇలా కారం వేసుకోవాలి. తర్వాత మనం లైట్గా దీంట్లో కొంచెం మంచి నూనె కూడా వేసుకోవాలి. కొంచెం మంచి నూనె కూడా వేసుకోవాలి. వేసుకొని ఇట్లా మంచి నూనె వేసేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. చూడండి, అల్లం పేస్ట్ కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ఒకటే కోడిగుడ్డు కాబట్టి అల్లం పేస్ట్ వేస్తున్నాం. 2 కోడిగుడ్లతో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇట్లా కోడిగుడ్డు పలగొట్టేసేసుకొని ఇలా పలగొట్టుకొని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇవన్నీ వేసాంగా, పసుపు, కారం, అల్లం పేస్టు, మంచి నూనె, ఉప్పు ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలన్నమాట. బాగా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్, బాగా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. అసలు 2 కోడిగుడ్లు ఉండాలి ఫ్రెండ్స్, ప్రస్తుతానికి లేవని ఒకటే కోడిగుడ్డుతో చేస్తున్నాను. దయచేసి మా ఛానల్ మాత్రం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. మనం ఎప్పుడైనా కూర వండుకోలేని పరిస్థితిలో ఒకటే కోడిగుడ్డుతో మనం అన్నం తినేయవచ్చు అనమాట. ఇట్లా ఆమ్లెట్ వేసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. ఆల్రెడీ పోయింది